Yeah. సో, మనం ఆఫ్ పేజ్ గురించి తెలుసుకున్నాం. వాట్ ఈజ్ ఆఫ్ పేజ్ అనేది. ఓకే. సో, ఆఫ్ పేజ్‌లో మనం తెలుసుకోవాల్సిందేంటంటే డీఏ, పీఏ అంటే ఏంది? సో, ఎప్పుడైతే మీరు సెర్చ్ చేస్తున్నారో సబ్మిషన్స్ గురించి, సో, చాలా సార్లు మీకు డీఏ, పీఏ అని కనిపిస్తది. వాట్ ఈస్ డీఏ అండ్ వాట్ ఈస్ వాట్ ఈస్ పీఏ? డీఏ అంటే ఏందంటే డొమైన్ అథారిటీ. ఓకే. వాట్ ఈస్ డొమైన్ అథారిటీ అండ్ పిఏ అంటే పేజ్ అథారిటీ. సో వాట్ ఈస్ డొమైన్ అథారిటీ, వాట్ ఈస్ పేజ్ అథారిటీ, ఈ రెండు అంటే ఏంది? ఓకే, ఇలా తెలుసుకోవాలి. రైట్. డొమైన్ అథారిటీ అంటే ఏంటంటే, సో హియర్ వి విల్ అండర్స్టాండ్ ద హోల్ థింగ్, హోల్ వెబ్సైట్. మన వెబ్సైట్కి ఎన్ని లింక్స్ వచ్చాయి. ఓకే. ఓవరాల్గా, ఓవరాల్ అవర్ వెబ్సైట్ got how many links. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ www.flipkart.com అనుకుందాం. ఓకే. సో ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ అంటే ఒక 10,000 ప్రోడక్ట్స్ ఉంటాయి అనుకో. ఓకే. 10,000 పేజెస్ ఉంటాయి. ఓకే. సో ఇది కంప్లీట్గా డొమైన్ అథారిటీ అంటే 10,000 పేజెస్కి, అన్ని పేజెస్కి సంబంధించిన డొమైన్ అథారిటీ. అంటే సో ఎన్ని లింక్స్ ఉన్నాయి టోటల్గా? 10,000 పేజెస్ ఉన్నాయి. 10,000 పేజెస్లో ఒక 1000 పేజెస్ ఎస్ఈఓ చేసామనుకో, ఈ 1000 పేజెస్కి సంబంధించిన డిఏ ఎంత, టోటల్ పేజెస్ డొమైన్ అథారిటీ ఎంత అనేది డొమైన్ అథారిటీ చూపిస్తుంది. ఓకే. ఓవరాల్ వెబ్సైట్ కనిపిస్తుంది, చెప్తుంది అనమాట. సో ఈ డిఏపిఏ ఎవరిస్తారు? అండ్ పిఏ అంటే ఏంది? ఇది స్పెసిఫిక్ పేజ్. ఓకే. స్పెసిఫిక్ పేజ్. ఫర్ ఎగ్జాంపుల్, అదే ఫ్లిప్కార్ట్లో మనం కొన్ని పేజెస్ ఉంటాయి, ప్రోడక్ట్ పేజెస్, ల్యాప్టాప్స్ అని. ఓకే. ల్యాప్టాప్ ఈ పేజీకి ఎస్సీఓ చేసామనుకో, ల్యాప్టాప్ పేజ్కి ఎస్సీఓ చేస్తే దీన్ని స్పెసిఫిక్ పేజ్ అంటాం. అంటే ఆ పర్టికులర్ పేజ్కి చేసాము, ఆ పర్టికులర్ పేజ్కి ఎన్ని లింక్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్టికులర్ పేజ్కి 1000 లింక్స్ వచ్చాయి. ఓవరాల్గా డొమైన్ అథారిటీ, సో 10,000 లింక్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకే. 10,000 లింక్స్లో ఈ పర్టికులర్ ల్యాప్టాప్ పేజ్కి ఒక 500 లింక్స్ వచ్చాయి. ఓకే. అలా. అదే మొబైల్ పేజ్ కూడా ఉందనుకో, మొబైల్ పేజ్ ఎస్సీఓ చేశారు, దానికి కూడా ఆఫ్ పేజ్ చేశారు, దీనికి ఒక 1000 లింక్స్ వచ్చాయి అనుకో. సో ఎన్ని లింక్స్ వచ్చాయి ఈ స్పెసిఫిక్ మొబైల్ పేజ్కి సంబంధించిన పేజ్ అథారిటీ, పర్టికులర్ స్పెసిఫిక్ పేజ్ అని అంటాం. ఓకే. వాట్ ఈస్ పేజ్ అథారిటీ? స్పెసిఫిక్ పేజ్. ఈ పేజ్కి సంబంధించిన ఎన్ని లింక్స్ ఉన్నాయి అనేది చెప్పడానికి పేజ్ అథారిటీ చెప్తుంది అనమాట. ఈ డిఏపిఏ అనేది ఎవరు ఇచ్చారు? సో హూ హాజ్ గివెన్ ద డిఏపిఏ? సో గూగుల్ అనేది చెప్పలేదు డిఏపిఏ. సో వేరే కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరు మాస్. వాట్ ఈస్ ద కంపెనీ? మాస్ హాజ్ ఇంట్రడ్యూస్ డిఏ అండ్ పిఏ. అంటే డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఎలా ఉంటుంది ఒక వెబ్సైట్కి అనేది డిటర్మైన్ చేసేది మాస్ కంపెనీ ఇంట్రడ్యూస్ డిఏపిఏ. దీన్ని ఎలా ఉంటుందంటే స్కోర్ ఉంటుంది. స్కోర్ స్కోర్ అనేది 1 to 100 అనేది రేంజ్ ఉంటుంది. ఓకే. 1 to 100 రేంజ్. సో 1 to 100 అంటే ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి వెబ్సైట్కి 0 to 40, 0 to 40 అనే ఉంటే, సో అది పోర్ అన్నట్టు. ఓకే. 40 to 70 ఉంటే మీడియం. సార్ ఈ స్కోర్ దేని బేసిస్ మీద ఇస్తారు సార్? గూగుల్ ఇస్తుందా సార్ ఈ స్కోర్? లేదు, అదే చెప్తున్నాం. ఒక 1 మినిట్లో మీకు చెప్తాను. దానికి టూల్ కూడా ఉంది, ఆ టూల్ కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే.
గుడ్. సో ఇదేంటంటే ఇలా 1-100 అనేది ఉంటుంది. సో ఇదేంటే గూగుల్ ఇవ్వదు. గూగుల్ లాగా ఇంకో కంపెనీ ఉంది. మాజ్ అనే కంపెనీ ఉంది. సో ఇది 2005లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఓకే. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఈ స్కోర్ ఇస్తుంది. ప్రతి వెబ్‌సైట్‌కి ఇప్పటికి కూడా ఇస్తుంది. ఓకే. ప్రతి వెబ్‌సైట్‌కి ఒక స్కోర్ ఇస్తుంది. అది 1-100 మధ్యలో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్‌సైట్‌కి 40 వచ్చిందనుకో అది పర్వాలేదు. ఓకే. అన్నట్టు ఉంటుంది. అదే 70 ఉందనుకో మీడియం పర్వాలేదు మంచిగే ఉంది. అదే 90 100 ఉందనుకో వెరీ గుడ్ అంటాం. ఓకే. సో దానికోసమే ఒక టూల్ ఉంది. దాన్నే మాస్ టూల్ అంటాం. వీ హ్యావ్ ఏ మాస్ టూల్. సో ఇది ఏ బేసిస్ మీద వర్క్ అవుతుంది. ఈ మాస్ టూల్ అనేది ఏ బేసిస్ మీద వర్క్స్ విచ్ బేసిస్ మీద వర్క్ అవుతుంది అంటే హౌ మెనీ లింక్స్ యూ గాట్. సో లింక్స్ ఉంటాయి కదా మనం ఆఫ్ పేజ్లో లింక్స్ ఎన్ని వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి. ఓకే. హౌ మెనీ లింక్స్ వేర్ ఇట్ కేమ్ హూ హాజ్ గివెన్. సో ఇట్లా డిఫరెన్షియేట్ చేసి ఒక వాళ్ళది మాస్ అనేది ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా బట్టి స్కోర్‌ని డిటర్మైన్ చేసి ప్రతి ఒక్క వెబ్‌సైట్‌కి ఇస్తుందన్నమాట. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే చాలా వెబ్‌సైట్స్‌కి మనం ఎస్‌సిఓ ఆఫ్ పేజ్ ఎంత బాగా చేశామనేది అర్థమవుతుంది. అంటే ఇక్కడ మన అథారిటీ. సో మామూలుగా మనం అథారిటీ అని అంటుంటాం. సో అథారిటీకి డిఫైన్ చేయడానికి గూగుల్ ఏం చెప్పదసలు. నువ్వు ఎన్ని లింక్స్ ఉన్నాయి, ఏమున్నాయి, ఇది మంచిగుందా, ఎక్కువుండాలా, తక్కువుండాలా అని గూగుల్ అసలేం మాట్లాడదు దాని గురించి. సో దాని గురించి ఈ వేరే కంపెనీ అనేది ఇచ్చారు. సో ఈ బేసిస్ మీద మనం కనుక్కోవచ్చు. మనకేందంటే ఒక కైండ్ ఆఫ్ ప్రిడిక్షన్ చేయొచ్చు. ఒక వెబ్‌సైటు ఎంత బాగా ఆఫ్ పేజ్ చేశారు లేదా అనేది అర్థమవుతది. అంటే ఇన్ని 100 ఉందనుకో చాలా వెబ్‌సైట్స్ మీకు లింక్స్ పంపిస్తుంటాయి. ఓకే. మంచి వెబ్‌సైట్స్, టాప్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. కంపెనీస్ ఉంటాయి. సో అది క్వాలిటీ లింక్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ టూల్ ఎలా తీసుకోవాలి? ఫ్రీ ఇదొక ఫ్రీ టూలే. ఆ ఫ్రీ టూల్ అనేది ఎలా డిటర్మైన్ చేయాలి? సో యూ హ్యావ్ టు గో టు ద క్రోమ్ ఎక్స్‌టెన్షన్. క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌కెళ్తే హియర్ యూ అండర్‌స్టాండ్ గో టు ద క్రోమ్ ఎక్స్‌టెన్షన్. సో ఇక్కడ మాజ్ అని టైప్ చేయాలి. మాజ్ బార్ అని వస్తుంది. సో ఇది ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేశాను. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే రావట్లేదు. ఓకే. సో ఇట్లా క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో ఇన్‌స్టాల్ అని కనిపిస్తుంది. జస్ట్ ఇన్‌స్టాల్. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. రిమూవ్ చేస్తాను. మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకుందాం. సో యాడ్ టు క్రోమ్ అని ఉంటుంది. జస్ట్ యాడ్ టు క్రోమ్ అని కొట్టండి. యాడ్ ఎక్స్‌టెన్షన్. ఓకే. నౌ యూ కెన్ యాడ్ యువర్ ఎక్స్‌టెన్షన్. సో ఇక్కడ ఇది ఎక్స్‌టెన్షన్ ఉంటాయి. సో హియర్ యూ కెన్ ఫైండ్ యువర్ ఎక్స్‌టెన్షన్. సో ఇవన్నీ ఎక్స్‌టెన్షన్సే. సో మనకి మాస్ ఎక్స్‌టెన్షన్ కూడా కనిపిస్తుంది. వేర్ ఇట్ ఈస్. సార్ స్కోర్ ఎక్కువ ఉంటే అప్పుడు లింక్స్ ఇస్తారా సార్ మనకి? ఎవరివ్వరు. కానీ ఇది డిటర్మైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు వర్క్ చేస్తున్నారు. సో సబ్మిషన్స్ మీద. ఓకే. సో ఇదేంటంటే ఎంత బాగుంది అని చెప్పడానికి అంతే. అనలైజ్ చేయడానికి అంతే. ఓకే. సో వేరే వాళ్ళు కూడా ఎవరు ఇవ్వరు. ఓకే. మీకు ఇన్ని లింక్స్ ఉన్నాయని కూడా మనం ఏం తెలీదు కానీ అట్‌లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎగ్జామ్ రాసావు. ఓకే. బాగా కష్టపడ్డావు. 24 అవర్స్ కష్టపడ్డావు. ఎగ్జామ్ రాసావు. యాక్చువల్‌గా ఒక గవర్నమెంట్ ఇవ్వాలి. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్ రాసావు. కానీ గవర్నమెంట్ ఏంది ఒక 3 మంత్స్ తర్వాత మీకు రిజల్ట్ ఇస్తది. అదే పేపరు మామూలుగా మనకి ప్రీ ఫైనల్స్ అని ఎగ్జామ్స్ స్కూల్‌లో కానీ, కాలేజెస్‌లో గానీ పెడతా ఉంటారు. పెట్టి మీకు ఆ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వాళ్ళు మార్కులు ఇస్తారు. దానివల్ల ఏమో అర్థమవుతుంది, మన స్టాండర్డ్ కూడా మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఇది ప్రీ ఫైనల్‌లో మనం 100 ఆఫ్టర్ 100 వచ్చిందంటే, ఫైనల్‌లో కూడా 100 ఆఫ్టర్ 100 వచ్చినట్టు కాదు. జస్ట్
మనకి ఫైనల్ లెక్క మనకి ఎలా ఇంప్రూవ్‌మెంట్ ఉందా? లేదా? ఏం ఏం చేస్తుంది అనేది మనకొక కైండ్ ఆఫ్ అసైన్‌మెంట్ మనకి స్కోర్ అనేది డిటర్మైన్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా అంతే. సో, ఇక్కడేందంటే వేరే కంపెనీ ఏం చేస్తుందంటే మీ ఆఫ్‌లైన్ మె ఆహ్, స్కోర్ ఎలా ఉంది? మీ ఎస్‌ఈఓ చేస్తున్నారా లేదా? రైట్? దాని గురించి చెప్తుంది. అంతేగాని ఈ మాస్ స్కోర్ ఉండడం వల్ల గూగుల్‌కి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. ఇంతకుముందు చెప్పినట్టే మనం ప్రీ ఫైనల్‌లో 100 కొట్టామంటే ఫైనల్‌లో 100 కొట్టినట్టు కాదు. సో, ఓసారి పాస్ కావచ్చు, ఒకసారి ఫెయిల్ కూడా కావచ్చు. సో, దట్ ఈస్ నాట్ ఏ డిఫరెంట్. ఇట్ విల్ నాట్ షో ద ఫై డైరెక్ట్ ఇంపాక్ట్. కానీ మనకేమన్నా అజంప్షన్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్రీ ఫైనల్స్‌లో 100 ఆఫ్టర్ 100 వచ్చిందంటే, అరే! చాలా మెరిట్ స్టూడెంట్. హి ఈస్ ఎ మెరిట్ స్టూడెంట్. హి మే హిట్ అగైన్ 100 ఆఫ్టర్ 100. ఇక్కడ కూడా అంతే. మనం ఎస్‌ఈఓ డిటర్మైన్ చేయడానికి ఈ స్కోర్ అనేది ఉపయోగపడుతుంది బయట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్‌టర్నల్‌గా నేను మీ వెబ్‌సైట్ చూస్తున్నాననుకో, నాకెట్లా అర్థమవుతుంది నువ్వెన్ని ఆపరేట్ చేసావో నాకేం తెలుస్తుంది? సో, నాకేం తెలీదు కదా! రైట్? సో, దానికోసమే నేను ఈ స్కోర్ చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 50 వచ్చింది నీ వెబ్‌సైట్. ఒక 2, 3 ఇయర్స్ బాగా కష్టపడ్డావు. 50లో వచ్చావు. అంటే బాగా చేసావు. ఓకే. గుడ్ అని చెప్పొచ్చు. అదే 78 ఏంటంటే ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ యూ ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్‌లీ. మీ వెబ్‌సైట్ ఒక టాప్ స్టేజ్‌లో ఉంది అని చెప్పొచ్చు. ఒక అనలైజ్ చేయొచ్చు అంతే. దానివల్ల ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం పాస్ చేయొచ్చు. ఎస్‌ఈఓ బాగా చేస్తున్నావు, రైట్ డైరెక్షన్‌లో వెళ్తున్నావు అని చెప్పడానికే ఈ స్కోర్. ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్ ఈ స్కోర్ వల్ల మీ వేరే వెబ్‌సైట్‌లో వచ్చి మీకు లింక్ ఇవ్వడం గానీ, లేకపోతే గూగుల్ ఈ స్కోర్ చూసి మీ వెబ్‌సైట్ పైకి తీసుకురావడం గానీ, ర్యాంక్ ఇంప్రూవ్‌మెంట్ కానీ ఇలాంటివి ఏమీ జరగవు. జస్ట్ ఒక స్కోర్. ఓకే. టు డిటర్మైన్ మన ఎస్సీఓ ప్రొఫెషనల్స్కి అర్థం కావడానికి ఒక స్కోర్ ఇచ్చారు. సో వెదర్ వీఆర్ గోయింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్ ఆర్ హౌ వీఆర్ గోయింగ్. సో ఏ ఏ ఏ స్టేజ్లో ఉన్నామో మనకు తెలియాలి కదా అట్లీస్ట్. రైట్? దానికోసం ఇది ఈ స్కోర్ అనేది డిటర్మైన్ చేస్తుంది. ఓకే. అర్థమైందా? యెస్ సార్. సో మనం ఈ స్కోర్ అనేది ఇక్కడ మాస్ స్కోర్ ఇక్కడ ఉంది. మాస్ బార్ ఇక్కడ కనిపించింది కదా! దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. ఇది తీసేస్తే ఇది వర్క్ కాదు. ఇది చేస్తే స్టార్ట్ అన్నమాట. ఓకే. నౌ ఇట్ విల్ వర్క్. రైట్? దీన్ని క్లిక్ చేయండి. సో ఆఫ్టర్ క్లికింగ్ దిస్ యూ కెన్ గో టు ద లాగిన్. లాగిన్ చేయాలి. సో ఫస్ట్ టైం అయితే లాగిన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో వాట్ ఎవర్ ద ఈమెయిల్ ఐడి ఆర్ లాగిన్ టు ప్రో అకౌంట్ ఉంటే ప్రో అకౌంట్ ఏదైనా చేయొచ్చు. సో ఆల్రెడీ చేసుంటే ఓకే. లేకపోతే సో వీ నీడ్ టు సైన్ అప్. సో హౌ టు సైన్ అప్? లైక్ దిస్ యూ హ్యావ్ టు సైన్ అప్. సో ఇక్కడ ల మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో ఐ విల్ గివ్ ద మై మెయిల్ ఐడి. Password, any password that is. యూజర్ నేమ్ ఎగ్జిస్ట్ అంటుంది అంటే ఆల్రెడీ ఉంది నాకు. సో లాగిన్కి వెళ్తాం. పాస్వర్డ్ ఫర్గెట్. పాస్వర్డ్ మర్చిపోయాను యాక్చువల్గా. సో ఇప్పుడు నా పాస్వర్డ్ మర్చిపోతే ఇలా చేస్తాం కదా, అలా చేసుకోవచ్చు. సో ఏదైనా పాస్వర్డ్ పెట్టుకుంటాం.
సో లాగిన్ ఇలా చేసుకోవాలి మీరు. సో ఇలా కనిపిస్తుంది మీకు. సో కనిపించిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి నా వెబ్‌సైట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్‌కార్ట్ లేతే ఈకామర్స్ లేతే హ్మ్. ల్యాప్‌టాప్ ల్యాప్‌టాప్ ప్రైస్ ఇన్ ఇండియా అని కొడతాను. సో నాకు చాలా వెబ్‌సైట్స్ కనిపిస్తాయి ఇక్కడ. రైట్. హియర్ ఐ కెన్ సీ ద అమెజాన్ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ఇవన్నీ వెబ్‌సైట్స్ కనిపిస్తున్నాయి. రైట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దీన్ని క్లిక్ చేస్తే సరిపోతది. సో ఐ కెన్ గెట్ ద లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రైట్. సో ఇక్కడ మనకి చూడండి డొమైన్ అథారిటీ అని కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఓకే. పేజ్ అథారిటీ అని కనిపిస్తుంది. ఓకే. సో ఈచ్ వెబ్సైట్కి డొమైన్ అథారిటీ అమెజాన్ డొమైన్ అథారిటీ ఎంత అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ వెబ్సైట్స్ ఆల్ పేజెస్ ఒక 1000 పేజెస్ ఉండొచ్చు 1 lakh పేజెస్ ఉండొచ్చు అన్నీ కలిపి దీనికి ఇది పేజ్ అథారిటీ ఏంది ఇది హోమ్ పేజ్కి సంబంధించి డాట్ ఇన్ ఉంటుంది కాబట్టి లేదంటే amazon.in/laptops అనే పేజ్ ఉంది దానికి సంబంధించిన పేజ్ అథారిటీ 56 అని అలాగే ఫ్లిప్‌కార్ట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌కి 90 వచ్చింది టోటల్‌గా. అండ్ పేజ్ అథారిటీ ఏ పేజు? సో, ఫ్లిప్‌కార్ట్ ల్యాప్‌టాప్ స్టోర్ అనేది ఒక పేజ్ క్రియేట్ చేస్తారు. వాటికి వచ్చిన స్పెసిఫిక్ దీనిది. ఓకే. ఈ స్కోర్ 59 అనేది ఇది డొమైన్ అథారిటీ. లైక్ దిస్ యూ కెన్ కాలిక్యులేట్. సో, ఇది ఇలా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వీ కెన్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. సో, వేర్ ద వెబ్‌సైట్స్ ఆర్, హౌ దే ఆర్ డూయింగ్. ఇక డొమైన్ అథారిటీ అయితే బావుంది. పేజ్ అథారిటీ కొంచెం ఇది బావుంది కానీ, ఈ పేజ్ అథారిటీ తక్కువుంది. సో, ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ హెచ్‌పీ ల్యాప్‌టాప్స్‌కొచ్చేసి డొమైన్ అథారిటీ బావుంది. బట్ క్రోమోమ్ వెబ్‌సైట్‌కొచ్చేసి 57. సో, దీన్ని బట్టి క్రోమో మంచి కంపెనీ కాదా అంటే మంచి కంపెనీయే. మనకి తెలుసు కంపెనీ. కానీ వాళ్ళు కొంచెం ఎస్‌ఈఓ అనేది ఆహ్, అంత చేయట్లేదు. ఇంకా బాగా చేయొచ్చు. అంటే ఇంకా బాగా చేయాలి. 93 అంటే వీళ్ళు చేస్తున్నారు. హెచ్‌పీ ల్యాప్‌టాప్ అనేది. చాలామంది లింక్స్ తీసుకోవడం గానీ, లింక్‌లు ఇవ్వడం గానీ, సో ఈజీగా వస్తున్నాయి. క్రోమాకి అంత రావట్లేదు. సో ఇట్లా మనం అనాలిసిస్ చేయొచ్చు. అనాలిసిస్ కోసం ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఇక్కడ కూడా మీకు డిఫరెన్షియేట్ కనిపిస్తుంది. గూగుల్ ఎందుకు కన్సిడర్ చేయదని. ఇక్కడే 30 ఉంది. ఇక్కడ 60 ఉంది. 33 ఉంది. ఇక్కడ కొన్నిసార్లు చూస్తే 33 ఉంది. సో గూగుల్ అనేది మీదిది 60 ఉంటే ఇది టాప్‌లో ఉండడం లేదా 30 ఉంటే సెకండ్ ఉండడం అనేది ర్యాంకింగ్ అనేది జరగదు. సో ఇట్ ఈస్ ఏ ఎక్స్‌టర్నల్ వెబ్‌సైట్. మాజ్ అనేది కంపెనీ ఏది వేరే కంపెనీ. మాజ్ ఓన్లీ గివ్స్ ద అనాలిసిస్ ఆఫ్ ద ఎస్‌ఈఓ స్కోర్. ఓకే. సో మన ఎస్‌ఈఓ స్కోర్ ఎలా ఉంది? ఎంత ఆఫ్ పేజ్ మెథడ్స్ చేస్తున్నాము? సో ఎన్ని లింక్స్ వస్తున్నాయి అనేది అనలైజ్ చేసుకోవడానికే పనికొస్తుంది. రైట్. సో లైక్ దిస్ యూ కెన్ అండర్స్టాండ్ విత్ దిస్ స్కోర్స్. సో ఇంకా కాకుండా ఇలా కొట్టామనుకో యూ కెన్ గో టు ద పేజ్ ఆల్సో అండ్ యూ కెన్ ఫైండ్ ద స్కోర్. ఇక్కడ స్కోర్ కొట్టేస్తే ఇలా మనకి పైన ఒక బాక్స్లో కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది మీకు. రైట్. దిస్ ఈస్ ద డిఏ పిఏ ఒక 2 మినిట్స్లో మనకి కనిపిస్తుంది. ఇంకా చూడండి డిఏ పిఏ. ఓకే. సో ఏ పేజ్కి పోవాలనుకుంటే ఆ పేజ్ కూడా పోవచ్చు. ఇలా కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్కి వెళ్ళాను. ఆ పేజ్కి సంబంధించింది చూడండి. రైట్. సో గేమింగ్ కన్సోల్కి వచ్చింది 59 ఉంది. సో ప్రతి పేజ్కి ఇదే ఉంటుంది డిఏ. పిఏ అనేది మారుతూ ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లూటూత్ దానికి చూద్దాం. ఇది 43 ఉంది. బ్లూటూత్ దీనికి ఎంత ఉందనేది చూసుకుందాం. ఇక్కడ 40 ఉంది. ఓకే. 59 అనేది చేంజ్ కాదు. సో ఎందుకంటే టోటల్‌కి సంబంధించింది. డొమైన్ అథారిటీస్ టోటల్ నంబర్ ఆఫ్ పేజెస్‌కి సంబంధించిన లింక్స్. ఇదేంటంటే ఈ పర్టిక్యులర్ పేజ్‌కి సంబంధించిన లింక్స్. బట్ ఇట్ లైక్ దిస్ వి విల్ డిటర్మైన్. ఎస్‌ఈఓ చాలామంది ఏంటంటే కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటారు స్టార్టింగ్‌లో. సార్ నేను హోమ్ పేజ్‌కి చేస్తే సరిపోతదా? అన్ని పేజెస్‌కి చేయాలా? సో అన్ని పేజెస్‌కి చేయాలి. సార్ నా దగ్గర మా వెబ్‌సైట్‌కి ఒక 50,000 పేజెస్ ఉన్నాయి. అన్ని పేజెస్ చేయాలంటే యెస్ అన్ని పేజెస్ చేయాలి. ఓకే. సో కంపెనీ అందుకే చాలామంది ఎస్‌ఈఓస్ అవసరం మనకు.
ఇట్ ఈస్ నాట్ దట్ ఒక వెబ్‌సైట్‌కి ఒకరో, ఇద్దరో కాదు. మల్టిపుల్ ఎస్‌సిఓస్ అవసరం పడుతుంది. అందుకే ఎస్‌సిఓకి చాలా స్కోప్ ఉంది. ఓకే. సో దట్ ఈస్ వై లాట్ ఆఫ్ పీపుల్ వర్క్స్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్ సెక్టర్. కొన్ని సందర్భాల్లో ఇంటర్న్‌షిప్స్ అని పెట్టి చాలామందిని తీసుకుంటారు. 10 మందిని, 20 మందిని, 50 మందిని అలా తీసుకుంటుంటారు. ఓన్లీ ఫర్ ఆఫ్ పేజ్. ఓకే. సో, అలా కూడా చేస్తారు. అందరినీ చెయ్యరు. ఓన్లీ ఆఫ్ పేజ్ కోసమే స్పెషల్‌గా తీసుకొని చేపిస్తా ఉంటారు. ఓకే. కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఎలాంటి వాళ్ళని గానీ, కొన్ని కంపెనీస్ తీసుకొని హైర్ చేసుకొని దే విల్ పే లెస్ అండ్ దే విల్ వర్క్ ఆన్ ద దిస్ ఆఫ్ పేజ్ మెథడ్స్. ఓకే. సో ఫుల్గా ఎక్స్పర్ట్ ఉన్నవాడు ఎస్ఈఓ నేర్చుకున్న ఫుల్ ఎక్స్పర్ట్ ఏం చేస్తాడు, ఆన్ పేజ్ చేస్తాడు, ఆఫ్ పేజ్ చేస్తాడు, టెక్నికల్ ఎస్ఈఓ చేస్తాడు, ఆ తర్వాత సోషల్ మీడియా మిగతా అన్ని వర్క్స్ చేస్తాడు. బట్ ఒక ఇంటర్న్షిప్ పర్సన్ మాత్రం ఓన్లీ ఆఫ్ పేజే చేస్తాడు. సో అలా డిటర్మైన్ అవుతాయి బయట కంపెనీస్ కూడా. బట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఏ అండ్ పిఏ. తర్వాత మనకి ఏంటంటే ఇంకోటి కూడా ఉంది. సో గూగుల్ ఏం చెప్తుంది అంటే వాట్ గూగుల్ సేస్. ఇక్కడ గూగుల్ ఏమంటుంది అంటే నంబర్ ఆఫ్ లింక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఓకే. అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ నాది ABC.com నా వెబ్సైట్. నాకు 1000 లింక్స్ వచ్చాయి. హౌ మెనీ లింక్స్? ఐ గాట్ ఏ 1000 లింక్స్. ఎన్ని లింక్స్ ఉన్నాయి? నాకు 1000 లింక్స్ ఉన్నాయి. ఓకే. సో నా కాంపిటీటర్ ఉన్నాడు XYZ.com. సో వాడికి 900 లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమనుకుంటామంటే వీడికి ABC.com 1000 లింక్స్ ఉన్నాయి కాబట్టి వీడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే 900 లింక్స్ ఉన్న వాడికి సెకండ్ ర్యాంక్ వచ్చిందని కాదు. ఓకే. సో హౌ గూగుల్ విల్ డిటర్మైన్ ద ర్యాంకింగ్. ఇక్కడ ర్యాంకింగ్ ఏది ఇవ్వాలి? థౌజండ్స్ ఉన్న లింక్ ఉన్నవాడికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలా, లేకపోతే 900 ఉన్నదానికి ఇవ్వాలా, లేదంటే ఇంకో కంపెనీ ఉంటుంది. సో ఆ కంపెనీకి 500 లింక్సే ఉంటాయి. సో వానికి థర్డ్ ర్యాంక్ ఇవ్వాలా? ఈ నంబర్ ఆఫ్ లింక్స్ మీద డిటర్మైన్ కాదు. సో నంబర్ ఆఫ్ లింక్స్ కాదు. గూగుల్ ఏం చెప్తుందంటే క్వాలిటీ లింక్స్ మీద డిపెండ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ లింక్స్. సో క్వాలిటీ ఆఫ్ లింక్స్ అంటే ఎలా డిటర్మైన్ చేయాలి? ఓకే. క్వాలిటీ ఆఫ్ లింక్స్ అంటే ఏంది? ఓకే. సో వాట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లింక్స్? హౌ గూగుల్ విల్ అండర్స్టాండ్ ద క్వాలిటీ ఆఫ్ లింక్, రైట్? ఇక్కడ నంబర్ ఆఫ్ లింక్స్ అంటే ఈజీగా మనం చెప్పొచ్చు 1000 లింక్స్ వచ్చినాయి నాకు, వేరే వాడికి 900 లింక్స్ ఉన్నాయి, ఇంకోటికి 500, ఇంకోటికి 100, ఇంకోటి 200, ఇలా క్వాంటిటీ ఆఫ్ లింక్స్ అనేది అర్థమవుతుంది. బట్ క్వాలిటీ లింక్స్ని ఎలా డిటర్మైన్ చేస్తారు? క్వాలిటీ డిటర్మైన్ చేయడానికి గూగుల్ ఏం చేసింది అంటే టూ మెథడ్స్ చెప్పింది. టూ టైప్స్ ఆఫ్ లింక్స్ అంటుంది. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ లింక్స్. వన్ ఈస్ డూ ఫాలో. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, బట్ ప్లీజ్ అండర్స్టాండ్. డూ ఫాలో లింక్స్ అండ్ నో ఫాలో లింక్స్. టూ టైప్స్ ఆఫ్ సార్ లింక్స్. ఎస్సీఓ చేయడానికి ఏమైనా సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంటుందా సార్? సాఫ్ట్వేర్ ఏమి ఉండదు మనకు. దెర్ ఈస్ నో సాఫ్ట్వేర్. అంటే సో మనకి ఆ, ఎలా చెప్పేస్తారు? ఏది చేసినా కానీ మనం మీకు సర్వర్ డీటెయిల్స్ ఇచ్చారనుకో, టోటల్ మీకు HTML బాగా వచ్చింది అనుకుంటే మీరు డైరెక్ట్గా సర్వర్లోకి వెళ్ళేసి చేంజెస్ చేయొచ్చు. ఓకే. లేదు మీకు ఓకే రాదు సార్. అంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ ద డెవలపర్. ఓకే సార్. అంటే ఎస్సీఓ అంటే మీరు చెప్పారు కదా సార్, ఇట్లా కీవర్డ్ తీసుకొని చేయాలని. అదే కీవర్డ్ మనం ఇప్పుడు కీవర్డ్స్ మనం టైటిల్ లాస్ట్ వీక్లో చూసాం. టైటిల్స్ ఇవన్నీ మార్చుతాం. ఓకే. అన్ని కీవర్డ్స్ అన్ని పెడతా ఉంటాం. సో మనం ఏం చేస్తాం, ఒక నోట్ ప్యాడో లేకపోతే వర్డ్లో రాసి మనం డెవలపర్కి పంపిస్తాం. డెవలపర్ చేంజ్ చేయాలి, ఎందుకంటే సర్వర్ డీటెయిల్స్ అతని దగ్గరే ఉంటాయి. సో మనం ఈ నోట్ ప్యాడ్లో చేంజెస్ చేయడం వల్ల ఏమీ కాదు అక్కడ. సో అతను వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైటిల్ ఉంది. నేను ఈ టైటిల్ ప్రపోజ్ చేశాను. బై బ్లూటూత్ అని నేను టైటిల్ ప్రపోజ్ చేశాను, రైట్? నేను నాకు ఈ వెబ్సైట్ ఏంది, రిలయన్స్ డిజిటల్. దీనికి ఈ సర్వర్ డీటెయిల్స్ నా దగ్గర ఉంటాయా? ఉండవు. ఓకే. అవును సార్. ఎందుకుంటే ఎట్లా ఉంటాయంటే నాకు వస్తే కనుక ఓకే,
నా దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. అప్పుడు నేను ఆ సర్వర్‌లోకెళ్ళేసి నేను ఏం చేయాలి అక్కడ టైటిల్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ టైటిల్ చూడొచ్చు. వ్యూ సోర్స్ కోడ్‌లోకెళ్తే మీకు టైటిల్ కనిపిస్తుంది. సో, దిస్ ఈస్ ద టైటిల్. ఓకే. సేమ్ అదే టైటిల్ ఉంటుంది. బై బ్లూటూత్ వైఫై స్పీకర్స్ విత్ ఆన్‌లైన్ బెస్ట్ ప్రైజెస్. సో, ఇక్కడ చూడండి అదే అవుతుంది. హోమ్ పేజ్‌లో కంటెంట్ రైటింగ్ అయినా కూడా డెవలపర్‌కి పంపాలి కదా సార్? ఏదైనా డెవలపర్‌కే. మొత్తం డెవలపర్‌తోనే మనం అటాచ్ అయితాం. అదే పెద్ద కంపెనీస్‌లో అయితే డెవలపర్. చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయనుకో, సో, కొంతమంది వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్స్ కూడా చేస్తారు. ఓకే. వర్డ్‌ప్రెస్ యాహ్! వెబ్‌సైట్‌లో అంటే మనం డిజిటల్ మార్కెటింగ్‌లో నేర్చుకుంటే వర్డ్‌ప్రెస్ వెబ్‌సైటు చెప్తాం. సో, అప్పుడు ఓకే. మనకి పాస్వర్డ్ ఇస్తే మనం చేంజెస్ చేస్తాం. పాస్వర్డ్ ఓకే. ఇయ్యకపోతే యూ హావ్ టు వర్క్ అలాంగ్ విత్ ద చిన్న చిన్న కంపెనీస్‌లో అనుకో పాస్వర్డ్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. సో, వాళ్ళకి సెపరేట్ డెవలపర్స్ అంటూ ఉండరు. ఎందుకంటే దే విల్ చార్జ్ హై అని ఏదో వెబ్‌సైట్ చేపించుకుంటారు. పక్కన పెట్టేస్తారు. నువ్వొచ్చావనుకో నీకు అన్ని సర్వర్ డీటెయిల్స్ ఇస్తారు. నువ్వే చెయ్యి అని చెప్తారు. సో, ఆ టైంలో నీకు హెచ్‌టీఎంఎల్ సర్వర్‌కి ఎళ్ళేసి హెచ్‌టీఎంఎల్ కొంచెం బాగా తెలిసుండాలి. అప్పుడు నువ్వు చేయగలుగుతావు. లేకపోతే నువ్వేమీ చేయలేవు. ఓకే. సార్ మరి హాఫ్ పేజ్‌లు ఇవి పేజ్ స్పీడ్ ఇంకా లింక్స్ ఎట్లా చేస్తారు సార్? సో, ఆఫ్ పేజ్ మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం. సో, మనం సబ్మిషన్స్ ఓకే. పీడీఎఫ్ సబ్మిషన్స్ అని, సోషల్ మీడియా సబ్మిషన్స్ అని ప్రతి యెస్ సార్. దానికెళ్ళేసి అక్కడ లిస్ట్ తీసుకొని ప్రతి వెబ్‌సైట్‌కెళ్ళి మనం టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడ సబ్మిట్ చేయాలి. ఓకే. అప్పుడు ఓకే సార్. మనకి వెంటనే లింక్స్ రావు. ఒక 1 మంతో, 2 హ్మ్. మంత్సో లేకపోతే కొన్ని 1 వీకో, 10 డేసో వస్తా ఉంటాయి. ఓకే. యెస్. ఈరోజు అంటే సార్ సబ్మిషన్ ఇస్తే ఈరోజే రావు సబ్మిషన్స్. ఓకే సార్. ఓకే. అంటే టైం వాటికి అందుకే ఎస్‌ఈఓ వెబ్‌సైట్‌లో అనేది టైమ్ అప్డేట్ టేకింగ్ పెట్టాలి. ప్రాసెస్ అంటాం. 3 మంత్స్ టు 6 మంత్స్ అనేది ఎందుకంటామంటే దట్ ఈస్ ద ప్రాసెస్. సో, ఆన్ పేజ్ అనుకో ఈరోజు కీవర్డ్స్ రాసేస్తావు, పెట్టేస్తావు. రేపు పొద్దున డెవలపర్‌తోని తీసుకుంటావు. లేదా నువ్వేదో ఒకటి పని చేసి సర్వర్ డీటెయిల్స్ తీసుకొని నువ్వేదో చేంజెస్ చేస్తావు. ఆన్ పేజ్ అనేది ప్రాబ్లమ్ కాదు. బట్ ఏంది ఆఫ్ పేజ్ లింక్ అనేది వేరే వెబ్‌సైట్‌కి పంపించావు. ఇప్పుడు నువ్వు నీ ఓకే. వెబ్‌సైట్‌కి లింక్ కావాలి. నాదొక ఆన్‌లైన్ డైరెక్టరీ వెబ్‌సైట్ ఉందనుకో. నువ్వు నా డైరెక్టరీకొచ్చావు. వచ్చి సబ్మిట్ చేసావు. రైట్? సో, నేను అప్రూవ్ ఇస్తేనే నేను నీ వెబ్‌సైట్ లింక్ అనేది నా వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. నేను అప్రూవ్ ఇయ్యలేదనుకో ఏమీ కనిపించదు. సో, ఇట్ టేక్స్ టైమ్. ఓకే. సో, ఇట్ ఈస్ నాట్ దట్ మినిట్స్‌లో మనకి కంప్లీట్ కాదు. డేస్‌లో కూడా కంప్లీట్ కాదు. అందుకే ఎస్‌సిఓ అనేది లాంగ్ టర్మ్ అంటారు. మన ఎక్కడైనా అంతే. వరల్డ్‌లో దిస్ ఈస్ ద గోయింగ్ టు హ్యాపెన్. ఇట్ ఈస్ నాట్ దట్ రేపొద్దున మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయ్యా! వీళ్ళు 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ అని ఎట్లా చెప్తున్నారు? బయట నిజంగా అలౌ చేస్తారంటే యెస్ అలౌ చేస్తారు. ఎందుకంటే 1 మంత్‌లో చెయ్యరు అది ప్రాసెసే కాదు. రైట్? అది చెప్పిండంటే వానికి ఎస్‌సిఓ రానట్టు. ఒక 1 మంత్‌లో మీకు మీ వెబ్‌సైట్‌ని టాప్ 10లో చూపిస్తాను అని కొంతమంది ఎవరన్నా ప్రామిస్ చేసిందనుకో దట్ ఈస్ ఎ ఫేక్. డైరెక్ట్‌గా చెప్పొచ్చు మనం. 1 మంత్‌లో రాదు. ఎందుకంటే మనం ఆన్ పేజ్ ఎస్‌సిఓ చేయడానికే మనకొక 2, 3 డేస్ పడుతుంది. ఆ తర్వాత ఇవి లింక్స్ రోజు కింద మీద పడితే డైలీ 100 లింక్స్ అనుకుంటే 100 లింక్స్ మనం సబ్మిషన్ చేయలేకపోతాం. ఓకే. సో, మంత్లీకొచ్చేసే వరకు ఒక 1000 2000 లింక్స్ చేయగలుగుతాం. ఆ 2000 లింక్స్‌లో కూడా ఏం క్వాలిటీ లింక్సో తెలవదు. ఏముందో తెలీదు. రైట్? డూ ఫాలో లింక్స్ అంటాము. నో ఫాలో లింక్స్ అంటాము. ఇవన్నీ తెలీదు. సో, గూగుల్‌కి ఎలా అర్థమవుతది? నీ వెబ్‌సైట్ ఎలా ఉందో తెలుస్తుంది. రైట్? ఇవన్నీ గూగుల్‌లో కూడా ఇండెక్సింగ్ అంటాం. గూగుల్ ఇండెక్సింగ్ ఏందంటే, గూగుల్ నీ వెబ్‌సైట్‌ని స్టోర్ చేసుకుంటుంది. రైట్? టుడే నువ్వు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసావు. రిలయన్స్ డిజిటల్ అనే వెబ్‌సైట్ చేసావు. ఓకే. అది నీకు తెలుసు. బట్ గూగుల్‌కి తెలీదు. గూగుల్‌కి తెలియాలంటే మనం ఇండెక్స్ చేపియాలి. ఇండెక్స్ అంటే గూగుల్‌కి చెప్పాలి. దిస్ ఈజ్ మై వెబ్‌సైట్. మీరు మా వెబ్‌సైట్‌కొచ్చి చూడండి. నా కీవర్డ్స్ తెలుసుకోండి. నా ప్రొడక్ట్స్ తెలుసుకోండి. రేపు ఎవడన్నా సెర్చ్ చేసినప్పుడు మీ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు నా వెబ్‌సైట్‌లు ర్యాంక్ చూపియండి. సో, అప్పుడు గాని మనకి ఇండెక్స్ అయినట్టు. గూగులే కొన్నిసార్లు 1 వీక్ టు 10 డేస్ పడుతుంది నీకు ఇండెక్స్ చేయడానికి. ఓకే.
సో ఇది ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది. ఎందుకంటే సర్వర్ టు సర్వర్ డీటెయిల్స్ గూగుల్‌లో ఎన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. క్రోర్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. గూగుల్‌కి ఒకటే నీ యొక్క వెబ్‌సైట్, నా యొక్క వెబ్‌సైటే కాదు. క్రోర్స్ ఆఫ్ వెబ్‌సైట్‌ని ఇండెక్స్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా క్రోర్స్ ఆఫ్ కీవర్డ్స్ కొడతా ఉంటారు. దానికి అనుగుణంగా ద ర్యాంకింగ్ అనేది జరగాలి. సో దిస్ ఈస్ అ టోటల్ హెక్టిక్ ప్రాసెస్. ఓకే. కాంప్లెక్స్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. Right? In this Yes. complex process, it takes time. It is not that it will come. సో మనం ఏంటంటే వెరీ పేషెన్స్గా ఉండాలి. క్లయింట్ ఆల్సో నీడ్ టు హ్యావ్ పేషెన్స్. అట్లీస్ట్ 3 to 6 months అనేది అందుకే మనం చెప్తాం ఇనీషియల్గా మనము చెప్పేదే దాని గురించి. ఓకే. కొన్నిసార్లు 3 6 monthsలో కూడా రాకపోవచ్చు, 1 year కూడా రాకపోవచ్చు. ఎందుకు రాకపోవచ్చు అంటే బికాస్ వన్ మోర్ ప్రాబ్లమ్ ఈజ్ కాంపిటీషన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 మంత్స్ అని చెప్పాను నీ వెబ్‌సైట్. నీది ఒక కామర్స్ ఇలాంటి కామర్స్ వెబ్‌సైట్. ఓకే. నా దగ్గరకొచ్చావు ఎస్‌ఈఓ చేయమని చెప్పు. నేను 6 మంత్స్ పడుతుంది. ఆహ్, ఒక కీవర్డ్ చెప్తాం. ల్యాప్‌టాప్స్ ఆన్‌లైన్ ల్యాప్‌టాప్స్ ఇన్ హైదరాబాద్ అని ఆ కీవర్డ్‌లో నా టాప్‌లో రావాలని చెప్తావు. నేనేం చెప్తాను, ఓ 6 మంత్స్ టైమ్ ఇయ్యి అంటాను. సో, 6 మంత్స్‌లో కూడా రాకపోవచ్చు ఆ కీవర్డ్‌కి. ఆ ప్రైమరీ కీవర్డ్ కావచ్చు. ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉంటుంది. సో, ఇంతకుముందు మనకు ఆల్రెడీ అమెజాన్ ఉన్నాడు, ఫ్లిప్‌కార్ట్ ఉన్నాడు, మీషో ఉంది. లైక్ ఎంఎన్‌సి కంపెనీస్ కూడా ఆల్రెడీ ఎస్‌ఈఓ చేసున్నారు. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు? వాళ్ళు 5, 10 ఇయర్స్ బ్యాక్ నుంచే చేస్తున్నారు. ఈరోజు నువ్వొచ్చేసి నాకు ర్యాంక్ ఇమ్మంటే ఎలా ఇస్తుంది? రైట్? దీస్ ఆర్ ద అదర్ థింగ్స్. ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్ వి విల్ నాట్ కమ్. సో, టెక్నికల్‌గా చాలా సౌండ్‌గా ఉండాల్సొస్తది. అండ్ ఇట్ టేక్స్ టైమ్. సో, మనం ఏం జేయాలి? మనం స్ట్రాటజీ అప్లై జేసుకోవాలి. సో, ల్యాప్‌టాప్ ఆన్‌లైన్ కాకుండా ఇంకా వేరే కీవర్డ్‌లో మనం ఎక్కడ అవుతది? ఇంకా లాంగ్ టర్మ్ లాంగ్ టెయిల్ కీవర్డ్ ఏమన్నా ఉందా? ఇంకా షార్ట్ టెయిల్ కీవర్డ్ ఏమన్నా ఉందా? ఇంకా మనం ఛాన్సెస్ ఏమన్నా ఉందా? కాంపిటీటర్స్‌ని కాకుండా ఇంకా కీవర్డ్‌లు వేరే కీవర్డ్‌లు ఎక్కడన్నా ర్యాంక్ కావచ్చా? సో, దీస్ ఆర్ ద థింగ్స్ ఏందంటే ఇనీషియల్‌గా ఏందంటే అంత ఆలోచించలేము. సో, మీరేందంటే ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి అంత పైకి వెళ్ళకపోవచ్చు. సో, 1, 2 ఇయర్స్ పడుతుంది మీకు కూడా. సో, ఫస్ట్ ఏందంటే కీవర్డ్స్ అండర్‌స్టాండ్ చేసుకోవడము, ఆ కీవర్డ్స్ పెట్టడము, లింక్స్ పెట్టడము, లింక్స్‌కి అనాలిసిస్ చేసడము, టెక్నికల్‌గా చేయడము. ఒకవేళ 100 పేజెస్ ఉంటే 100 పేజెస్‌లో ఎన్ని పేజెస్ చేస్తున్నారు? బ్లాక్స్ ఎన్నిమున్నాయి? ఇవన్నీ ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. మీరు ఇవన్నీ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి అట్‌లీస్ట్ 1, 2 ఇయర్స్ పడుతుంది మీకు. ఒకటే వెబ్‌సైట్ మీద కంటిన్యూయస్‌గా మీరు రోజు పనిచేస్తే అట్‌లీస్ట్ 1 ఇయర్ తర్వాత అసలు మీకేంది ఎస్‌ఈఓ అనేది అప్పుడు అర్థమవుతది. అసలు ఎస్‌ఈఓ ఓకే. ఓకే. ఇది వీళ్ళు చెప్పిందప్పుడు కరెక్టే అన్నట్టు అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తది. అప్పటిదాకా అసలు మీరు కూడా ఏం చేస్తున్నారో తెలీదు. రైట్? ఇనీషియల్‌గా కీవర్డ్స్ ఇది ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్, బ్లాగ్స్ రాయి, ఇంటర్నల్ లింక్స్ పెట్టు, ఇక్కడ హాఫ్ పేజ్ డీఏ ఇది రావాలి, పీఏ ఇది ఉండాలి. ఇవన్నీ చెప్తా ఉంటాం. అవన్నీ అర్థమవుతుంటాయి గానీ, అది ఎక్కడ ఉంటాయో, ఏముంటాయో ఏమీ తెలీదు. సో, ఒక్క 1 ఇయర్ మీరు చేసిన తర్వాత అప్పుడు మీకు లైవ్‌లో కనిపిస్తుంది. ఓకే. ఈ కీవర్డ్‌కి ఇక్కడ ర్యాంక్ అవుతున్నాను. ఇక్కడ ఇది అవుతుంది. రైట్? సో, నెక్స్ట్ నా స్ట్రాటజీ ఏంది? కాంపిటీటర్ అనాలిసిస్ ఎలా చేయాలి? నేను ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నానా? లాస్ట్ ర్యాంక్‌లో ఉన్నానా? సో, 10థ్ పొజిషన్‌లో ఉంటే ఏంది నా స్ట్రాటజీ? సో, మిగతా 9 కంపెనీస్ ఏం స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నారు? అప్పుడు మీకు స్ట్రాటజీ అర్థమవుతుంటుంది. ఓకే. అప్పుడు మీకు ఇంకేం చేయాలి? కాంపిటీటర్స్ ఏం చేస్తుర్రు? మనం ఏం చేయట్లేదు. సో, దాని మీద మనం వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10థ్ పేజ్‌లో 10థ్ ర్యాంక్‌లో ఉన్నాను. నా మీద 9 వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఆల్రెడీ దే ఆర్ ర్యాంకింగ్. సో, వాళ్ళు కొంతమంది బ్లాగ్స్ రాస్తున్నారు. నేను బ్లాగ్స్ రాయట్లేదు. సో, నీకేం అర్థమైంది? ఓకే. ఓకే. మరి నేను కూడా బ్లాగ్స్ రాయాలి. సో, ఎలాంటి బ్లాగ్స్ రాయాలి? ఇంకా కొంతమంది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఓకే. వెబ్‌సైట్ ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది. ఎక్కడి నుంచి వెబ్‌సైట్ ట్రాఫిక్ జనరేట్ చేస్తున్నారు? సో, కంటెంట్ నుంచా? లేతే యాడ్స్ కూడా రన్ చేస్తున్నారా? ఓకే. వాళ్ళు యాడ్స్‌తో కూడా ట్రాఫిక్ జనరేట్ చేస్తున్నారు. అంటే నేను కూడా ట్రాఫిక్ జనరేట్ చేయాలి. ఇలా మీకు ఒక్కొక్కటి ఐడెంటిఫై చేస్తా ఉంటారు. అది ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటారు. సో, అట్లా మీ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ టుడే ఎస్‌ఈఓ నేర్చేసుకొని రేపు పొద్దున ఫ్రీలాన్సింగ్ చేసేసి 100 అది అలా చేయడం కష్టం. ఎందుకంటే
వేరే అంటే ఈజీగా చేయొచ్చు. యాడ్స్ లేకపోతే సోషల్ మీడియా ఏందంటే డైరెక్ట్ మీకు కనిపిస్తుంది. ఇంపాక్ట్ అనేది డైలీ కనిపిస్తుంది. ఓకే. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం గానీ, లేకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ పంపియడం గానీ, గూగుల్ యాడ్ రన్ చేయడం గానీ, ఫేస్‌బుక్ యాడ్ రన్ చేయడం గానీ, అన్నీ ఇమ్మీడియేట్‌గా చేస్తే రిజల్ట్ కూడా కనిపిస్తుంది. వేరేస్ ఎస్‌సిఓలో అలా కనిపియదు. ఎస్‌సిఓ ఈజ్ ఏ డిఫరెంట్. కంప్లీట్‌లీ డిఫరెంట్ స్టోరీ. మీకు అక్కడ ఏమి సో రిజల్ట్ కనిపియదు. అంతా బ్లాకే కనిపిస్తుంది. అంతా బ్లాంక్. ఓకే. బట్ వర్క్ చేస్తూ పోతే మీకు రిజల్ట్ అనేది గ్యారంటీగా వస్తుంది. అప్పుడు ఎస్‌సిఓ రిజల్ట్స్ చాలా ఎందుకు ఎస్‌సిఓ చేయించుకుంటారు అంటే, ఎస్‌సిఓ నుంచి వచ్చిన కీవర్డ్ ఏముంటదంటే, ఒక కస్టమర్ ఒక ఎస్‌సిఓ ద్వారా, ఒక కీవర్డ్ ద్వారా మీ వెబ్‌సైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్‌టాప్స్ ఆన్‌లైన్ ఇన్ హైదరాబాద్ అని కొడితే మీ వెబ్‌సైట్ టాప్‌లో ఉంది. సో, అలాంటి పర్సన్ ఏ ఎలా ఎలా ఉంటాడంటే ఛాన్సెస్ అనేది బై చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే యాడ్ ద్వారానో, లేకపోతే సోషల్ మీడియా పోస్ట్ ద్వారానో అయిందనుకో, ఇన్ఫర్మేషన్ కోసమే ఎక్కువగా ఉంటుంది. రైట్? అతను కొనే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఓకే. బట్ ఎస్‌సిఓ ద్వారా కొనే ఛాన్సెస్ రెవెన్యూ ఎక్కువుంటుంది. అందుకే చాలామంది ఎస్‌సిఓ మీద కాన్సంట్రేట్ చేస్తారు. ఇనీషియల్‌గా ఓకే. ఇనీషియల్ బ్రేక్ కోసం యాడ్స్ రన్ చేయడం గానీ, సోషల్ మీడియా ఇవన్నీ చేస్తా ఉంటారు. బట్ వాళ్ళకి ఆహ్, రియాలిటీ ఏంది? ఎస్‌సిఓ చేసి టాప్‌లో కనిపిస్తే అప్పుడు వాళ్ళ రెవెన్యూ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. వేరేస్ యాడ్స్ ద్వారా ఇంకా వేరే ద్వారా జనరేట్ చేసేది ఒక్క లెక్క ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ వై వెరీ ఇంపార్టెంట్. గాట్ ఇట్? అర్థమైందా? ఎస్ సార్. ఎస్. రైట్. సో గూగుల్‌లో మనకి ఏందంటే క్వాలిటీ ఆఫ్ లింక్స్ అనేది అర్థం చేసుకోవాలి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ లింక్స్ అని ఉంటాయి. డూ ఫాలో లింక్స్ అండ్ నో ఫాలో లింక్స్. వాట్ ఈస్ డూ ఫాలో లింక్స్? డూ ఫాలో లింక్స్ అంటే హై అథారిటీ లింక్. హై అథారిటీ లింక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్‌సైట్ ఏబీసీ.కామ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్‌సైట్ ఏంది ఏబీసీ.కామ్. నాది న్యూస్ వెబ్‌సైట్ అనుకుందాం. ఓకే. నాదేంటి న్యూస్ వెబ్‌సైట్. సో, నా న్యూస్ వెబ్‌సైట్ ఏం చేస్తాను? నేను న్యూస్ పబ్లిష్ చేస్తాను. ఓకే. రెగ్యులర్‌గా నేను న్యూస్ పబ్లిష్ చేస్తూ ఉంటాను. సో, ఏబీసీ.కామ్ అనేది ఎవరికైనా తెలుస్తదా కంపెనీ? ఎవరన్నా వస్తారా? నేను న్యూస్ పబ్లిష్ చేస్తున్నా. నోబడీ నోస్ వాట్ ఈస్ ఏబీసీ. అదే ఈనాడు, హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే అందరికి తెలుసు. దే లాట్ ఆఫ్ పీపుల్ విల్ గో టు దట్ పేపర్ అండ్ రీడ్ ద న్యూస్. బట్ ఏబీసీ.కామ్ అనేది ఒక వెబ్‌సైట్ ఉందనేది చాలా మందికి తెలీదు. బట్ వీఆర్ రన్నింగ్. అట్లా అని తెలీదని మనం చేయలేం గదా! ఇనీషియల్‌గా మనం టైం పడుతుంది దేనికైనా. సో, ఏం చేస్తుందంటే న్యూస్ వెబ్‌సైటు న్యూస్ పబ్లిష్ చేసింది. ఓకే. సో, పబ్లిష్ చేసిన తర్వాత ఏమవుతుంది వీళ్ళకి ట్రాఫిక్ కూడా ఏమీ రాదు. సో, వీళ్ళేం చేయాలి? వీళ్ళు ఒక క్వాలిటీ న్యూస్ అనేది పబ్లిష్ చేయాలి. లేదంటే ఒక సెన్సేషనల్ న్యూస్ అన్నా వీళ్ళు పబ్లిష్ చేయాలి. సో, టు గెట్ సెన్సేషనల్ న్యూస్ దే హావ్ టు వర్క్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక సెన్సేషనల్ న్యూస్ ఏదైనా పబ్లిష్ చేశారు. సో, వేరే పేపర్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు ఎవరు పబ్లిష్ చేయలేదు. ఫస్ట్ వీడే రిపోర్ట్ చేశాడనుకో. ఆన్‌లైన్‌లో పెట్టేసాడు. ఓకే. పెడితే ఏమవుతుంది? సో, ఈ రిపోర్ట్ తర్వాత వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకెళ్తుంది. వేరే వాళ్ళ తర్వాత వేరే వాళ్ళకెళ్తుంది. సో, ఏమవుతుంది? చాలామంది ఏం చేస్తారంటే ఈ సోర్స్ మీరు న్యూస్ పేపర్‌లో చూడొచ్చు. సోర్స్ అని రాస్తారు. ఓకే. మీ న్యూస్ ఎక్కడి నుంచి సేకరించిందని రేపొద్దున ఎవరైనా అడిగితే వాళ్ళేం చేస్తారు బ్రాకెట్‌లో సోర్స్ అని పెడతారు. ఓకే. సోర్స్ అని పెట్టేసి www.abc.com/న్యూస్ ఇది వెబ్‌సైట్ అనుకుందాం. సో, ఇలా రాస్తారు. సో, ఏమవుతుంది? సో, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేతే హిందూ కావచ్చు, ఈనాడు కావచ్చు వీళ్ళు కూడా పబ్లిష్ చేయాలి. సో, వాళ్ళేం చేస్తారు? ఈ న్యూస్‌ని బేసిస్ చేసుకొని, అర్థం చేసుకొని వాళ్ళ వర్షన్ ఇంకో రాస్తారు. ఓకే. రాసి మాకు ఈ ఏబీసీ.కామ్ ద్వారా మాకు తెలిసింది న్యూస్. సో, దిస్ ఈస్ ద వాట్ హ్యాపెండ్ అని వాళ్ళు చెప్తారు. సో, ఏమైపోయింది సడెన్‌గా ఏబీసీ.కామ్ అనేది చాలా వెబ్‌సైట్స్ అంటే గూగుల్ కూడా అర్థమైంది. గూగుల్‌కి తెలుసు ఆల్రెడీ గూగుల్ కూడా హిందూ కానీ, ఈనాడు కానీ చాలామంది చదువుతున్నారు. చాలామంది వ్యూవర్స్ వస్తున్నారు. ట్రాఫిక్ వస్తుందని గూగుల్‌కి తెలుసు.
రైట్. సో అలాంటి వెబ్సైట్స్ కూడా లింక్స్ వచ్చాయి. అంటే మంచి మంచి వెబ్సైట్స్ నుంచి లింక్స్ వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, హిందూ కానీ. సో ఏమవుతుంది, సడన్గా ఏబీసీ డాట్ కామ్కి క్వాలిటీ లింక్స్ అనేది ఏర్పడుతుంది. దీని ద్వారా పెద్ద పెద్ద వెబ్సైట్స్ నుంచి లింక్స్ రావడం. ఓకే. సో పెద్ద పెద్ద వెబ్సైట్స్ అనేది అంత ఈజీగా ఇవ్వమంటే ఇవ్వరు. రైట్. సో ఆన్లైన్ డైరెక్టరీస్ కానీ ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తుంటాం కానీ, బట్ క్వాలిటీ లింక్స్ అనేది ఉండదు. రైట్. అంటే ఏదైతే నంబర్ వన్ ఉన్నదో అలాంటి నంబర్ వన్ వెబ్సైట్స్ మీకు లింక్స్ వస్తే దట్ ఈస్ కాల్డ్ డూ ఫాలో లింక్స్ అనమాట. ఓకే. సో ఇలాంటి హై అథారిటీ లింక్స్ అనేది మనం ట్రై చేస్తూ ఉంటాం. సో కొన్నిసార్లు మనకి డూ ఫాలో లింక్స్ ఆన్లైన్ డైరెక్టరీస్ కానీ, క్లాసిఫైడ్ వెబ్సైట్స్ కానీ. క్లాసిఫైడ్ వెబ్సైట్స్ అంటే జస్ట్ డైల్. ఓకే. జస్ట్ డైల్ అయింది మంచి వెబ్సైట్. గూగుల్‌కి తెలుసు. ఓకే. గూగుల్‌కి తెలుసు జస్ట్ డైల్ కానీ, సులేఖ కానీ, ఓలెక్స్ కానీ, రైట్. ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇలాంటి వెబ్సైట్స్ ఆల్రెడీ గూగుల్‌కి తెలుసు. దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో అలాంటి వెబ్సైట్స్ నుంచి లింక్స్ ఉన్నాయనుకో మీకు, రైట్. సో అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ డైల్‌లో మీ వెబ్సైట్ పెట్టారు. ఎవరో ఒకరు క్లిక్ చేసి మీ వెబ్సైట్‌కి వచ్చారనుకో, రిఫరల్‌గా ట్రాఫిక్ వచ్చింది. మీకు ట్రాఫిక్ వస్తుంది. సో గూగుల్ కూడా అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. ఓకే. ఈ పర్సన్ కరెక్ట్. చాలామంది జస్ట్ డయల్ నుంచి వస్తున్నారు, సులేఖ నుంచి వస్తున్నారు, ఈ వెబ్‌సైట్‌కి వెళ్తున్నారు అంటే, సో ఈ వెబ్‌సైట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ వెబ్‌సైట్. ఓకే. ఈ ఇంపార్టెంట్ వెబ్‌సైట్‌ని ఎప్పుడు గూగుల్‌ని ఐడెంటిఫై చేసింది. ట్రాఫిక్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వెరీ, వెరీ గుడ్ వెబ్‌సైట్స్. ఓకే. దెన్ యువర్ ర్యాంక్ విల్ బి ఇంప్రూవ్. ఓకే. అలాగే మనకి ఏమి రాయట్లేదు. సెన్సేషనల్ న్యూస్ రాయట్లేదు. ఏమి రాయట్లేదు. మామూలుగా వెబ్‌సైట్‌లో ఏ ఏది పడితే అది చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్స్‌వైజెడ్ అనో, లేకపోతే వైటీఆర్ అనో ఇంకా వెబ్‌సైట్స్ ఉన్నాయి. గూగుల్ కూడా తెలీదు. జనాలకు కూడా తెలీదు. పీపుల్ విల్ నాట్ గో టు దట్ వెబ్‌సైట్. యూ విల్ నాట్ గెట్ దేర్ లింక్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్మిషన్స్ చేశారు. ఎక్స్‌వైజెడ్ కంపెనీకి సబ్మిషన్ చేశారు. సో ఫర్ సపోజ్ ఎక్స్‌వైజెడ్ కంపెనీ ఆన్‌లైన్ డైరెక్టరీ అనే కంపెనీ ఉంది. ఓకే. సో ఇక్కడ మీరు మీ లింక్ సబ్మిషన్ చేశారు. సో ఈ ఎక్స్‌వైజెడ్ కంపెనీ అనేది ఎవరికీ తెలీదు. నోబడీ నోస్ వాట్ ఈస్ దిస్. అలాంటి ఆన్‌లైన్ డైరెక్టరీకెళ్ళి లింక్ సబ్మిట్ నుంచి ఎవరు మీ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ అనేది జనరేట్ కాదు. అదే మీరు జస్ట్ డైల్ ఆన్‌లైన్ డైరెక్టరీలో మీ వెబ్‌సైట్ పెట్టారనుకో, సో జస్ట్ డైల్‌కి చాలా ట్రాఫిక్ ఉంటుంది. సమ్ పీపుల్ మే కమ్. పీపుల్ కమ్ టు యువర్ వెబ్‌సైట్. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది? ట్రాఫిక్ పెరుగుతుంది. ఇక్కడ అథారిటీ కూడా ఉంది. జస్ట్ డైల్‌కి అథారిటీ కూడా ఉంది. దాని ద్వారా మనకి వెబ్‌సైట్ ద్వారా మనకి ఇలాంటి మంచి మంచి రిప్యూటెడ్ వెబ్‌సైట్స్ నుంచి మనకి లింక్స్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ డూ ఫాలో లింక్స్. సో గూగుల్ అనేది డూ ఫాలో లింక్స్ అనేది చెప్తుంది. యూ హ్యావ్ టు గెట్ మోర్ టైప్ ఆఫ్ డూ ఫాలో లింక్స్. మీకు మంచి డూ ఫాలో లింక్స్ నుంచి వచ్చాయనుకో, ఆటోమేటిక్‌గా మీ ఆహ్, పేరు పెరుగుతుంది. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఆహ్, ఇంకోటేంది నో ఫాలో లింక్స్. నో ఫాలో లింక్స్ అంటే వీటికి వేరే చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి గానీ, దే డోంట్ హావ్ దట్ మచ్ ఫేమ్, అథారిటీ ఇన్ ద గూగుల్. సో అలాంటి వెబ్‌సైట్స్ కూడా కావాలి మనకి. ఓకే. సో బట్ దే ఆర్ ఆల్సో గివింగ్ లింక్, బట్ వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ అథారిటీ. సో ఇలాంటి వెబ్‌సైట్స్ నుంచి లింక్ వచ్చినప్పుడు మీకు అంతగా ర్యాంక్ రాకపోవచ్చు. వేరస్ డూ ఫాలో లింక్ నుంచి ఎక్కువ జంప్ అనేది జరుగుతుంది. వేరియస్ నో ఫాలో నుంచి వ అంత జంపు రాదు మీకు. ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ కాదు. అవుతుంది గానీ కొంతవరకే అవుతుంది. ఓకే. సో యూ నీడ్ టు ట్రై టు గెట్ డూ ఫాలో లింక్స్. సార్ నాకెట్లా తెలుసు సార్ డూ ఫాలో లింకు? నేనెలా ట్రై జేయాలంటే, నో వెబ్‌సైట్ ఈస్ గివింగ్. సో దీనికోసం కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి. వాట్ ఆర్ దీస్ టూల్స్ అంటే, సెమ్‌రష్ అనేది ఒక టూల్ ఉంది. ఓకే. ఇది కంప్లీట్‌గా పెయిడ్ టూల్. ఓకే. అంటే సో మంత్లీ 10,000 పే చేయాలి. సో పే చేస్తే మనకి కాంపిటీటర్ ఇంకో టూల్ కూడా ఉంది. ఏహెచ్ఆర్ఎఫ్. ఇది కూడా కంప్లీట్ పెయిడ్ టూల్. హౌ మచ్ టూల్ కాస్ట్ ఈస్
₹10,000 per month. ఈ 2 టూల్స్ ఏం చేస్తాయి అంటే మన కాంపిటీటర్ ఫర్ ఎగ్జాంపుల్ నాది టైమ్స్ ఆఫ్ ఇండియా ఉందనుకో నా వెబ్‌సైటు. సారీ నాది ఎక్స్‌వైజెడ్ కంపెనీ ఏబీసీ డాట్ కామ్ ఏబీసీ న్యూస్ నాది. రైట్? నాకు ఎక్కడ లింక్స్ ఉన్నాయి, క్వాలిటీ లింక్స్ ఉన్నాయో, నాకు డూ ఫాలో లింక్స్ ఉన్నాయో తెలీదు. నేను రేపు పొద్దున ఏం చేస్తాను సెమ్‌రష్‌లోకెళ్ళేసి టైమ్స్ ఆఫ్ ఇండియా అని కొడితే వాని దగ్గర ఒక 1,00,000 లింక్స్ ఉంటాయి. లేదా 10,000 లింక్స్ ఉంటాయి. సో, ఆ లింక్స్‌లో ప్రతి లింకు మనకి కనిపిస్తుంది. డూ ఫాలో లింకు, నో ఫాలో లింక్ అని స్పెసిఫై చేసి మనకి లిస్ట్ ఇస్తాడు. ఆ 10,000 లింక్స్ ఎక్కడి నుంచి వచ్చాయో మనకి ఈజీగా ఈ టూల్ ద్వారా తెలుస్తుంది. తెలవడం వల్ల మనకేమవుతుంది వెరీ ఈజీ. ఇట్ ఈస్ నాట్ దట్ రేపొద్దున ప్రతీదీ గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేసి మామూలుగా మేము ప్రాసెస్ చెప్పాం గదా! దట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్. బట్ ఇక్కడ నాకు టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈనాడు ఇలాంటి పెద్ద పెద్ద వెబ్‌సైట్స్‌లో నుంచి ఎవరెవరు ఎక్కడి నుంచి లింక్స్ వస్తున్నాయో నాకు ఈజీగా అర్థమవుతుంది. సో, వాట్ ఐ విల్ డూ? ఐ విల్ గో టు దట్ tool and get it. Okay, like this you can work like this. Okay, so ఈ paid tool చెప్తాను లాస్ట్కి చెప్తాను how to do that అనేది. Okay, so like this you need to work. So there are two types of links, one is do follow, one is no follow. ఇంకా ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే డూ ఫాలో అండ్ నో ఫాలోకి ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తామంటే సో ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఒక్క నిమిషం. ఇక్కడ లేదు నా దాంట్లో నోట్స్ ఉంది ఆ నోట్స్ చూపిస్తాను. సార్ ఇస్ టైమ్ అప్ సార్. 1 మినిట్ 2 ఇది అయిపోయింది లాస్ట్‌లో ఉన్నాం. సో మనం డూ ఫాలో లింక్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సింపుల్ అంటే సో ఇన్స్పెక్ట్ చేసినప్పుడు నాట్ దిస్ క్లిక్. సో ఇక్కడ మీకు మీ వెబ్‌సైట్ లింక్ ఇది అనుకో http example.com అని ఉందనుకో దిస్ ఈజ్ ఐడెంటిఫై యాస్ ఎ డూ ఫాలో లింక్. ఓకే. సో ఇది కూడా కాదు కరెక్ట్‌గా అర్థమైంది. సో డూడ్ ఐడెంటిఫై ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్‌సైట్ వచ్చేసి ఎగ్జాంపుల్.కామ్ ఉంటే ఆర్ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు డూ ఫాలో అని రాసి ఉంటే దట్ ఈజ్ ఏ డూ ఫాలో. గూగుల్ ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే గూగుల్‌కి అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏంది? దిస్ ఈజ్ ద లింక్. లింక్‌లో కొన్ని వెబ్‌సైట్స్ ఆర్ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు డూ ఫాలో అని రాస్తే దట్ ఈజ్ ఆల్సో డూ ఫాలో లింక్. కొన్ని వెబ్‌సైట్స్ ఏమీ రాయవు. ఓకే. ఇలా ఎగ్జాంపుల్.కామ్ అని ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాస్ డూ ఫాలో. కొన్ని వెబ్‌సైట్స్ ఏందంటే ఆర్ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ అని రాసుంటాయి.
సో దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ టు ఫాలో లింక్. ఓకే, దీన్ని ఓకే యాడ్ సార్. అంటాం. ఓకే, సో అదే నో ఫాలో ఉందనుకో, నో ఫాలోని ఎలా ఐడెంటిఫై చేస్తుంది గూగుల్ అంటే, సో ఇక్కడ ఆర్ఈఎల్ ఈజ్ ఈక్వల్ టు నో ఫాలో అని రాస్తారు. ఓకే, సో ఎవరైతే లింక్ ఇవ్వాలనుకుంటే నో ఫాలో అని కరెక్ట్గా రాస్తారు, లేదంటే ఎక్స్టర్నల్ నో ఫాలో అని రాస్తారు. రాసినప్పుడు గూగుల్కి అర్థమవుతుంది విచ్ వెబ్సైట్ ఈస్ గివింగ్ నో ఫాలో, విచ్ వెబ్సైట్ ఈస్ గివింగ్ నో ఫాలో. సో ఇదే మనకి ఏహెచ్ఆర్ఎఫ్ కానీ ఎస్ఎంబ్రష్ కానీ ఇదే ఐడెంటిఫై చేసి మనకి లిస్ట్ ఇస్తుంది. సో మనకి కూడా అర్థమవుతాయి ఏది డూ ఫాలో ఉంది, ఏది నో ఫాలో ఉంది. దాన్ని బట్టి మనం ఎక్కువగా మనం సబ్మిషన్స్ ఎప్పుడు డూ ఫాలో ఎక్కువగా వస్తే బెస్ట్. సో మనకి ఇక్కడ మామూలుగా బేసిక్స్లో ఏమీ తెలియదు. ప్రతి వెబ్సైట్ కనిపించిందల్లా సబ్మిషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో కొన్నిసార్లు డూ ఫాలో రావచ్చు, కొన్నిసార్లు నో ఫాలో రావచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ వెబ్సైట్కి వెళ్ళి మనం ఇది డూ ఫాలో అయితేనే సబ్మిషన్ చేయాలంటే ఇట్ ఈస్ ఏ లాంగ్ టైం, చాలా టైం పడుతుంది. ఓకే, సో అది కాకుండా మనం సబ్మిషన్స్ చేసుకుంటూ పోవాలి. అదర్వైజ్ యూ కెన్ యూజ్ ద పెయిడ్ టూల్. మీ కంపెనీలో ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు యూ కెన్ సజెస్ట్ ఇఫ్ దే హ్యావ్ ద దీస్ కైండ్ ఆఫ్ టూల్, యూ కెన్ గెట్ ద very easy identify the which are the paid, which are the do follow and which are the no follow. You have to go for do follow and get more links. సో ఈ లింక్స్ ఎస్. ద్వారా మనకి ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆఫ్ పేజ్. టుమారో we will go for టెక్నికల్ ఎస్ఈఓ. సో వాట్ ఈస్ టెక్నికల్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓలో మనం ఏం చేస్తాం, ఎలాంటివి చేస్తాం అనేది we will understand that. ఓకే, సో కెన్ యూ సెండ్ మీ ద నోట్స్? యా, షూర్ షూర్, ఐ విల్ సెండ్ దీస్ నోట్స్. ఓకే, ఓకే. అదే సార్ డీటెయిల్ నోట్స్ పీడిఎఫ్ అదే అదే పంపిస్తారు. ఇది డీటెయిల్ నోట్స్ ఉంటుంది కంప్లీట్గా, యూ కెన్ ఓకే అండర్స్టాండ్. సార్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే.